అందరికీ నమస్కారం అండి. ఈరోజు అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. ఎందుకు ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానంటే ఈరోజు వీడియో మొత్తం కూడా క్రిస్మస్ పర్వదినం గురించి కొన్ని విషయాలు సైంటిఫిక్గా కావచ్చు, ఆ కొన్ని విషయాల్ని మనం మాట్లాడుకోవటానికి అసలు వాస్తవంగా హిస్టరీలో ఏం జరిగిందనే కొన్ని విషయాలు చాలా ఇంట్రెస్టింగ్ వీడియో, చాలా అవసరమైనటువంటి వీడియో కూడా. ప్రతి ఒక్కళ్ళకు కూడా ఈ వీడియో చూసినాక తెలియని వాళ్ళకి తెలుసుకోవచ్చు. దాని తర్వాత తెలిసినటువంటి వాళ్ళు కొంచెం యాక్టివ్ అవ్వటానికి, నలుగురికి తెలియపరచడానికి ఈ వీడియో ఉపయోగపడుద్ది అనేది నా ఉద్దేశం. సో అందరూ కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో. క్రిస్టియానిటీ అనేది భారతదేశానికి ఇప్పుడు వచ్చింది కాదు. భారతదేశం మూఢనమ్మకాలతోటి చాలా వెనకబడిపోయింది. అంటే భారతదేశం గత 50 నుంచి 100 సంవత్సరాల నుంచి, మరి ముఖ్యంగా 50 సంవత్సరాల నుంచి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం. కానీ క్రిస్టియానిటీ భారతదేశానికి బ్రిటిష్ వారు తీసుకొచ్చారనేటువంటి కొంతమంది, ఇండియాలో ఉన్నటువంటి కొంతమంది బ్రిటిష్ వ్యతిరేక విధానాలను వ్యతిరేకించేటువంటి వాళ్ళు, క్రిస్టియానిటీ అంటే నచ్చనటువంటి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చాలా చూసుంటాం. ఫేస్బుక్లో కూడా ఇట్లాంటివి చాలా జరుగుతాయి మనకి. సో వాస్తవానికి భారతదేశానికి యేసుక్రీస్తు ప్రభు గురించి తెలియజెప్పడానికి వచ్చినటువంటి వ్యక్తి బ్రిటిష్ కాలంలో కాదు, దానికి ముందు కాదు, దానికి ముందు అంతకంటే కాదు, 1వ శతాబ్దంలోనే యేసుక్రీస్తుకి శిష్యుడిగా ఉన్నటువంటి తోమా అనే ఆయన భారతదేశానికి 1వ శతాబ్దంలోనే వచ్చాడు. వచ్చి భారతదేశంలో మొట్టమొదట క్రిస్టియానిటీని ప్రారంభించినటువంటి ప్రదేశం ఏదన్నా ఉందంటే కేరళ ప్రాంతం. అక్కడ క్రిస్టియానిటీని మొట్టమొదట తోమా గారు అడుగుపెట్టి అక్కడ క్రిస్టియానిటీ ప్రారంభించారు. ఆ తర్వాత అది కేరళ నుంచి, అంటే భారతదేశంలో చివరు ఉండేటువంటి ప్రాంతం. అందుకే శ్రీలంకలో కూడా ఎక్కువ క్రిస్టియానిటీ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో కేరళ నుంచి తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మీదుగా భారతదేశం మొత్తం కూడా వ్యాపించడం జరిగింది. సో క్రిస్టియానిటీకి ప్రత్యేకతను కనబరిచినటువంటి పరిస్థితులు ఎప్పుడు వచ్చినాయి అంటే 1700 సంవత్సరం ఆ టైం, అంటే బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి వచ్చినప్పుడు క్రిస్టియానిటీని డెవలప్ చేశారు. ఎందుకంటే అప్పటికి 1700, 1800 సంవత్సరాల్లో కూడా బ్రిటిష్ పరిపాలన నడుస్తూ ఉంది భారతదేశానికి. అప్పుడు బైబిల్ గురించి కానీ, క్రిస్టియానిటీ గురించి కానీ చాలామందికి తెలియదు. అదే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా కేరళ ప్రాంతం, తమిళనాడు ప్రాంతానికి కొంతవరకు తెలిసింది, కానీ తర్వాత అయితే ఆ పరిస్థితి లేదు. సో అలాంటప్పుడు క్రిస్టియానిటీని అప్పట్లో ఆ మూఢనమ్మకాలతో ఉన్న ప్రజల మధ్య బ్రిటిష్ వాళ్ళు కొంతమంది, అంటే అందరూ భారతదేశాన్ని దోసుకోవడానికి రాలేదు, కొంతమంది అందరూ ఉద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు, నిజంగా పేద ప్రజలను ఉద్దేశించి పేద ప్రజలకు సహాయం చేయాలనేటువంటి మనస్తత్వం కలిగినటువంటి చాలామంది ఉన్నారు. ఈ విషయం చాలామందికి తెలుసు, కానీ బయట పెట్టరు. ఎందుకంటే క్రిస్టియానిటీ మీద వ్యతిరేకం కేవలం ఇదే జరుగుతూ ఉంది. అందుకే ఈ వీడియోలో కొన్ని విషయాల్ని కొంతమందికైనా ఈ వీడియో చేరువవ్వాలనేదే ఈ ఉద్దేశంతో చేస్తున్నాం అన్నమాట. సో క్రిస్టియానిటీ గురించి, బాబు మీరు ఇలా మూఢనమ్మకాలతో ఉంటే మీకు పనిచేయదు, తట్టుకోలేరు, చాలా పరిస్థితులు, ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది, చదువుకోవాలి, మనిషి అన్నవాళ్ళు చదువుకోవాలి అని చెప్పేసి బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలిస్తున్న సమయాల్లో ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ చిన్నగా ప్రారంభించడం మొదలుపెట్టారు. దాన్ని బేస్ చేసుకుని కొంతమంది అప్పటికి భారతదేశంలో కుల వివక్షత విలయతాండవం చేస్తూ ఉన్న పరిస్థితిలో కులాలు, అంటే శూద్రులు అనబడేటువంటి కులాల్లో ఉన్నటువంటి వాడిని గుడి మెట్లకు కూడా
తాకే పరిస్థితి లేని పరిస్థితిలో వీళ్ళని క్రిస్టియానిటీలో చేర్చుకోవడం, యేసుక్రీస్తు గురించి తెలియజెప్పడం, బైబిల్ చదివించడం, ఇట్లా కొన్ని విషయాలు వాళ్ళకి తెలియజేయడం జరిగింది. సో దీనివల్ల క్రిస్టియానిటీ ఆ రోజుల్లో అంటే 1700వ శతాబ్దం నుంచి ఆ తర్వాత క్రిస్టియానిటీ బాగా పాపులర్ అయిందని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం కావచ్చు, కూటమి ప్రభుత్వాలు కావచ్చు, క్రిస్టియానిటీ మీద ఎనలేని వ్యతిరేకత, ఎనలేని ప్రేమ హిందూయిజం మీద, మనువాదం మీద, మనుషులకు ఇబ్బంది కలిగించేటువంటి మనువాద శాస్త్రాన్ని మరలా తీసుకొచ్చే విధంగా ఈ కులాల్ని మతాలని రెచ్చగొడుతున్న పరిస్థితులు మనం రాష్ట్రంలో దేశంలో చూస్తూనే ఉన్నాం. సో క్రిస్టియానిటీ అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగనే ఉంది, కాకపోతే కొంచెం పర్సంటేజ్ పెరిగి ఉండొచ్చు. కానీ హిందూయిజానికి ఎక్కడ డ్యామేజ్ కాలేదు. ఎందుకంటే గత 15 ఏళ్ల నుంచి భారతదేశాన్ని పరిపాలిస్తుంది హిందువులు. దానికి ముందు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించినటువంటి వ్యక్తులందరూ కూడా బ్రాహ్మణిజం అంటే హిందువులే పరిపాలిస్తున్నారు. దానికి ముందు కూడా హిందువులే ఉన్నారు. అంటే సో భారతదేశం స్వాతంత్రం వచ్చిన దగ్గర నుండి హిందువులే పరిపాలిస్తున్నారు. అప్పుడెప్పుడూ లేనటువంటి హిందూ వ్యతిరేక విధానాలు ఇప్పుడు ఎందుకు కనిపిస్తున్నాయి, ఇప్పుడే హిందూ మతం ఎందుకు ప్రమాదంలో పడింది అనేది ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం. కానీ ఈ వీడియోలు అంత ఎంతో అవసరం లేదు, మనం క్రిస్టియానిటీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి క్రిస్టియానిటీ గురించి మాట్లాడదాం. సో అప్పుడు బ్రిటిష్ వాళ్ళు పేద ప్రజలకి హాస్పిటల్స్, స్కూల్స్ కట్టించి ముందు వాళ్ళకి చదువు చెప్పించి కొంచెం ఆనాడున్న పరిస్థితి నుంచి వాడిని బయటికి తీసుకురావడం జరిగింది. సో దీనివల్ల ఇప్పుడు క్రిస్టియానిటీ కొంచెం కనిపిస్తూ ఉంది. సో అంతేగాని భారతదేశానికి క్రిస్టియానిటీ ఎప్పుడూ రాలేదు. యేసు ప్రభు గురించి తెలియజెప్పడానికి ఈ రోజున చాలామంది ఫాస్టర్స్ కావచ్చు, ఫాదర్స్ కావచ్చు, చాలామంది ఉన్నారు. కానీ ఆనాడు ఆ పరిస్థితి లేదు. అయినా కూడా ఆ రోజున క్రిస్టియానిటీ స్వీకరించినటువంటి వాళ్ళు బ్రిటిష్ టైంలో ఎక్కువ మంది స్వీకరించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు తెలియజెప్పడం, ఇక్కడ హిందూయిజంలో గుడుల్లోకి రాని పరిస్థితి, అలాంటి సమయాల్లో శూద్రులు అనబడేటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కువగా క్రిస్టియానిటీలోకి మారటం జరిగింది. సో ఇప్పుడు కూడా పరిస్థితి లేదనుకోండి. సో అందువల్ల క్రిస్టియానిటీ భారతదేశానికి వచ్చింది అనేది చాలామంది తప్పుడు సమాచారం ఇప్పుడున్నటువంటి జనరేషన్కి చెప్తా ఉన్నారు. 1వ శతాబ్దంలోనే భారతదేశానికి క్రిస్టియానిటీ వచ్చింది. సో ఒకసారి ఈ విషయాన్ని అన్నీ కూడా మీరు చరిత్ర పుటల్లో తిరగేస్తే నెట్లో సెర్చ్ చేసినా కూడా దీనికి సంబంధించిన వివరాలు మీకైనా దొరుకుతాయి. ఒకసారి తెలియపరచండి. సో మరొకసారి అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.